ఆస్తిలో వాటైతే తీసుకెళ్ళాడు. ఆయన ఏం చేశాడో తెలియదు. ఈయనేమన్నాడు, నీ యొక్క ఆస్తి వేసులతో తినివేసిన ఈని కుమారుడు. అతను వెళ్ళినా అతను ఏమేం చేస్తున్నాడో కనుక్కుంటున్నాడు. 99 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. అది పొదలో ఇరుకుందో లేదా గుంటలో పడ్డది, ఏడ పడ్డది. కాపురి స్వామిని అది కేక వేస్తే కానీ కాపురం దాన్ని సేవ్ చేయలేడు. నోరు మూసుకొని ముళ్ళపదే బాగుందని కూర్చుంటే కాపురం ఏం చేయలేదు. ఇక్కడ కుమారుడు తాగుతున్నాడని, కుమారుడు వేసలతో తిరుగుతున్నాడని, కుమారుడు దుష్ట సాంగత్యం చేస్తూ ఆస్తినంతా కూడా దుర్వ్యాపారం చేస్తున్నాడని తండ్రికి తెలుసు, అన్నకి తెలుసు, అందరికీ తెలుసు. మరి వీళ్ళు ముందుగా ఎందుకు వెళ్ళలేదు అక్కడికంటే వాడికి బుద్ధి రావాలి, అవకాశము మరి వచ్చిందాకా వెయిట్ చేయాలి. చాలా మంది ఇబ్బందులు ఉన్నారు, సమస్యలు ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఆడకుండా సహాయం చేస్తూ ఉంటారు. అది చేతగానితనంగా చాలా మంది చూస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు మనల్ని అడిగిన దాకా మనం చెల్లించకూడదు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, మనం చూస్తూ ఎలా కూరుకుంటారు. అసలు ముందు అడగాలి కదా వాళ్ళు. కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయినప్పుడు ఎవరు చదువుతున్నారంటే మరియమ్మ వచ్చి, కుమారుడు ద్రాక్షారసం అయిపోయింది. మరి అమ్మ నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఎవరైతే ఆ వివాహాన్ని జరిగించుకుంటున్నారో వాళ్ళు అడగాలి. అలాగే ఎవరికి సమస్య వస్తే వాళ్ళే దేవుని వైపు చూడాలి. ఈరోజు చాలా మంది పాస్టర్స్ ప్రార్థన చేయమని అడుగుతున్నారు, కానీ సమస్య వచ్చిన వాళ్ళు ఏమో మౌనంగా ఉంటున్నారు. సమస్యలు తీరిపోతే మాత్రం ఏదో మా అదృష్టం కొద్ది మాకు ఎలా జరిగిందని చెబుతున్నారు. ప్రార్థన చేసిన పాస్టర్ గానే మర్చిపోతున్నారు. మర్చిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. అందుకని కృతజ్ఞత లేని వారి పట్ల, కృతజ్ఞత కలవారి పట్ల దేవుడు కృప చూపెడుతూ ఉంటాడు. మనం సహకరించడం ఆపేసినంత మాత్రం దేవుని పని ఆగదు. కానీ మరొక దిక్కు నుండి అయినా దేవుడు తన దాసును బలపరుస్తూ పరిచర్యను ఆశీర్వదిస్తూ వస్తూ ఉంటాడు. కానీ మన ద్వారా జరిగితే ఆ పని మనకు, మన కుటుంబానికి ఆశీర్వాదం. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏసేపు ఏమంటాడంటే, అయ్యా నీకు మేలు జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆ పాసాయికి అది మర్చిపోతాడు. ఏసేపు ఏం చేస్తాడు? ఆయన చెప్పింది జరిగిందా జరగలేదా? ఆయన చెప్పింది జరిగింది, కానీ మర్చిపోతాడు. చేసిన మీద మర్చిపోతాడు. ఫరోకి కళ వచ్చినప్పుడు దాని భావం ఎవరు తెలియజెప్పన్న సమయంలో అప్పుడు నా తప్పిదములకు నన్ను క్షమించండి అయ్యా, ఫలానా వ్యక్తి ఫలానా విషయంలో నాకు ఈ విధంగా చెప్పాడు, ఆ వ్యక్తి చెప్పినట్టు జరిగింది అన్నప్పుడు అప్పుడు ఏసేపు బయటకు వచ్చాడు. ఏసేపు బయటకు వచ్చాడు. ఏసేపు ఫరో ఎదుటి నిలబడ్డాడు. ఫరో కళను కళ భావాన్ని కూడా